ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వైట్ గులాబీ చెట్టుకి మళ్ళీ ఫ్లవర్స్ మొగ్గలు వచ్చేసాయి. నేను మంచిగా చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని మొగ్గలు ఉన్నాయి. మరలా ఒక పువ్వు పోసినాక దాని అడుగున చూడండి వరుసగా గుండ్రంగా మొగ్గలు అనేవి ఉన్నాయి. ప్రతి కొమ్మకి అలానే ఉన్నాయి. ఈరోజు ఇన్ని పూలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి కుండీలోనే ఉంది. అదే విధముగా నేను బాగున్నా మీరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నా మీరు బాగున్నారా అని దేవుణ్ణి అమ్మవారిని ఇంకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మహాశివరాత్రి అందరినీ మంచిగా కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలని. నా వీడియో కూడా రీచ్ అవ్వాలి, కాస్త బాగా మంచిగా చూడాలని. ఇది క్యాబేజీ, ఇది పుదీనాకు. ఏంటి ఇలా చూపించేస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఇలాగా గోధుమ రవ్వతో చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. గోధుమ రవ్వ మీకు కిలో కావాలా, పావు కేజీ కావాలా, ఒక గ్లాస్ కావాలా, అరకప్పు కావాలా అన్నది కొలత తీసుకొని క్యాబేజీ, టమాటా, పచ్చిమిర్చి, పుదీనాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, లవంగాయ చెక్క, మిరియాలు, కొంచెం పౌడర్ అనేది వేసుకోవాలి. దానికి సంబంధించింది సరిపోయినంత పచ్చిశనగపప్పు, నెయ్యి వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం తినడానికి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ తయారు చేసుకోవాలి, ఇవన్నీ కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒక రకంగా ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారంటే గోధుమ రవ్వ పలావ్ అంటారు. గోధుమ రవ్వతో పలావ్ చేసుకుంటున్నాం. అదే విధంగా టమాటాని, పచ్చిమిర్చి, చీలికల్ని, పెద్దలపాయ ముక్కల్ని తీసుకోవాలి. తీసుకుంటే పుదీనాకు వేసి గోధుమ రవ్వ పలావ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెయ్యి వేసి చేసుకుంటున్నాం. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చాలా రుచికరంగా టేస్టీగా తయారైంది. మనకు తినగలిగిన అన్నీ వేసుకోవచ్చు. మొక్కలు, వెజిటేబుల్స్ మొక్కలు మనం ఏమేమి తింటామో అవన్నీ తినవచ్చు. చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది. ఇవి చేసుకుంటే ఫ్రెండ్స్ లంచ్ బాక్స్లోకి ఆఫీస్లోకి వెళ్ళటానికి, మనం తినటానికి, మధ్యాహ్నం కూడా తినచ్చు. మధ్యాహ్నం భోజనం కింద కూడా ఈ పలావుని తినేయచ్చు. చాలా విటమిన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ త్వరగానే చూపిస్తాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ అనేది. ఇది పెద్దలపై కటింగ్ అనేది చేసేస్తే అన్నీ ముందుగానే తయారు చేసుకుంటే త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ అనేది. త్వరగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఉంచేయాలి. ఉంచేసి నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, శనగ నూనె అయినా వేసుకోవచ్చు, పామాయిల్ అయినా వేసుకోవచ్చు, రిచ్ గోల్డ్ అయినా వేసుకోవచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈ పదార్థం అనేది నేను గోధుమ రవ్వ పలావ్ చేస్తున్నాను. ఇట్లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారైనా ట్రై చేయండి. పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు తీసేయండి. మీరు వేసుకోకపోయినా ఏం కాదు, బాగుంటుంది. ఇక్కడ పచ్చిశనగపప్పుని నేతిలో వేయించుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా అనేసి ఇక్కడ అన్నీ కటింగ్ అనేది ఇచ్చుకున్నాను నేను. పెద్దలపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మనకి నచ్చినవన్నీ క్యాబేజీ, పుదీనాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను. పెద్దలపాయని సగమే కట్ చేసి వేసుకుంటున్నాను. అది కూరలోకి వేసుకుంటాను. మిగిలినది ఇక్కడ వచ్చేసి అవి వేగాయి, గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఫ్రెండ్స్. అంటే కొంచెమే కదా చేస్తుంది నేను. చాలా ఒదిగిద్ది, ఎక్కువగా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పెద్దలపాయ ముక్కలు, పచ్చిమిర్చిని
త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వంటకం అనేది. ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి తుంచి. ఇక్కడ లవంగాయ, చెక్క, మిరియాలు, జాజికాయ, జాపత్రి, అదే బిర్యానీకి సంబంధించిన పౌడరు, హోమ్ గరం మసాలా పౌడరు వేసాను ఫ్రెండ్స్. తగినంత వేసుకోవాలి. వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వేగుతున్నాయి మొత్తం నూనెలో, నెయ్యిలో వేగుతున్నాయి ఫ్రెండ్స్. నెయ్యి వేసాను నేను. నెయ్యి, నూనె ఆయిల్ అనేది వస్తుంది నోటికి. నెయ్యి వేసుకుంటే మనం నెలకి 2-3 సార్లు అయినా చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. బలం కదా, బలం ఫ్రెండ్స్. పైనుంచి మరలా కూడా నెయ్యి వేసుకున్నాము తక్కువైతే కనుక. ఇంకా ఏ కూరతో పనిలేదు, ఇలా మాంతం తినేయచ్చు మనం. ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా ముక్కల్ని పేస్ట్ అయినా వేసుకోవచ్చు. పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం క్యాబేజీ కూడా, టమాటా ముక్కల్ని, క్యాబేజీని చూడండి. ఇక్కడ నేను వచ్చేసి అన్నీ కటింగ్ అనేది ఉంచేసాను. కటింగ్ చేసుకొని క్యాబేజీ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. వేసుకొని చిన్నగా లోలో ఉంచేసి బాగా పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. గద్దెలపాయలు వేగాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎల్లిపాయలు కొంచెం సరిపోయినంత వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. త్వరగా అయిపోయింది చూడండి, చాలా మగ్గిపోతుంది. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ తాజాది వేసుకోవాలి. మగ్గింది. క్యాబేజీ కూడా చక్కగా వేడికి మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి ఈ మాత్రం, మీరు ఏమో అనుకోవద్దు, తుంచుకొనైనా వేసుకోండి. పుదీనాకు నేను ఈ విధంగా వేస్తున్నాను. బాగా ఒక పిరిగడి వేస్తున్నాను, అంటే సరిపోయినంత వేస్తున్నా. కాడలు కూడా వేస్తున్నా, కాడలతోనే వేస్తున్నాను. మగ్గిపోతాయి, లేత కాడలు అవి. మనం మసాలా తినేటప్పుడు కాడలు కూడా కడ్డింగ్ అనేది చేసుకొని తింటాం కదా. మరమరాల మసాలా, బఠానీ మసాలా, పుదీనాకు, కొత్తిమీర. ఇక్కడ పుదీనాకు, కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది తయారైపోయింది. ఇక్కడ దగ్గరే ఉండేసి ప్రాసెస్ అంతా చేసుకుంటే మనం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాట్ల వేసి క్లీన్ చేసుకోవాలి, చెరుక్కోవాలి ఫ్రెండ్స్. గోధుమని ప్లేట్లో వేసుకొని చెరుక్కోవాలి. చాట్ల వేసుకొని అయినా కొంచెం దువ్వ అనేది ఉంటే పోయిద్ది. ఇక్కడ వచ్చేసి ఏంది వేసేసారు అనుకుంటున్నారా, చాలా రుచిగా ఉంటుంది గోధుమ రవ్వ పలావు. మీకు నచ్చిన గోధుమ రవ్వ తీసుకోవచ్చు. ఇక్కడ ఇదే విధంగా ఈ ఫ్లేవర్ అంతా రవ్వకు పట్టిందాక 5 నిమిషాల సేపు దాకా లోలో ఉంచేసి కలుపుకుంటూ మాడనివ్వకుండా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఫ్రెండ్స్, ఒకటికి ఒక్క గోధుమ రవ్వ గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ అనేది ఇచ్చుకుంటే పొడి పొడిలాడే గోధుమ రవ్వ పలావు రెడీ అయింది. మనం చూస్తుండగానే రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ధనియా పౌడర్ వేసుకోవాలి. లోలో ఉంచేసుకొని ప్రాసెస్ అంతా చేసుకుంటే చూడండి, ఎంత కిలో కావాలా, 2 కిలోలు కావాలా, ఫ్రెండ్స్కి తగినంత హోమ్ ధనియాల పౌడరు వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ అదే విధంగా చూడండి, మంచిగా కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
కలుపుకున్నాక ఫ్రెండ్స్ అదే విధంగా కొలిచి వేసుకోవాలి. వాటర్ 1 2 3 4 పొడి మెతుకు అంటుకోకుండా పొడిలాడే వాటర్ అనేది గోధుమ రవ్వ పలావు రెడీ అయింది. వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ వేసుకున్నాక గోధుమ రవ్వ వేగాక నేతిలో వేగాక చూడండి, క్యాబేజీ, టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికం కూడా నీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత కర్రీ చేద్దామని ఉంచేసాను ఫ్రెండ్స్. క్యారెట్ ఇవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్, మనం బాగుంటుంది. నేను ఈ విధంగా తయారు చేస్తున్నా ఈరోజు గోధుమ రవ్వ పలావ్. క్యాబేజీ వేసుకొని చేస్తున్నాను. చాలా నెయ్యి వేసాను. మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. నేను ఈ విధంగా తయారు చేశాను. పొడిలాడే గోధుమ రవ్వ పలావ్, పుదీనాకు క్యాబేజీ వేసి తయారు చేశాను. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ అంటూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను. ఫ్రెండ్స్. అదే విధంగా మూత పెట్టి లోలో ఉంచేసి కుక్ చేసుకుంటే ఉడకాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ నేను. ఇక్కడ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే ఏ కూరతో పని లేదు. కూర ఏమీ అక్కర్లేదు ఫ్రెండ్స్. అందులో ప్లెయిన్గా అయినా పలావ్ అనేది తినేయచ్చు. లేదంటే చికెను, మటను, రొయ్యలు, చేపలు ఏదైనా తెచ్చుకొని కర్రీ తయారు చేసుకొని అందరు కూర్చొని తినేయచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇదిగో ఉడుకు అనేది పట్టింది. 1కి 2 సార్లు సాల్ట్ వేసాం కదా, కలుపుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసాను. ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా రుచిగా తయారైంది. అసలు చూడండి, పుదీనాకు నేను కొమ్మలుగా వేసాను, అదేటో వెళ్ళిపోయింది, సరిపోలేదు. కాస్త దట్టంగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అదే విధంగా మూత పెట్టి లోలో ఉంచేసి మగ్గనివ్వాలి. ఈలోపు ఫ్రెండ్స్ నేను క్యాప్సికం అనేది కర్రీ తయారు చేయాలి. రైస్లోకి తయారు చేసుకోవడానికి కటింగ్ అనేది ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్. అక్కడ ఉడుకుతుంది పలావు. మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే ఫ్రెండ్స్ చాలా మంచిగా మగ్గిపోయింది. ఇదే విధంగా మూత అనేది ఇవ్వాలి. పొడిలాడే గోధుమ రవ్వ పలావు, క్యాబేజీ వేసుకొని మనం ఇంట్లో ఉన్న వాటితో ఫ్రెండ్స్ ఇవన్నీ ఏ ప్లేస్లోకి ఆ ప్లేస్లోకి సర్దేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఏ పదార్థమైనా 10 నిమిషాల్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి వీడియో అనేది. కొంచెం రీచ్ అయింది. మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. మీ సెల్కి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంక ఇదే విధంగా మనం క్యాప్సికమ్ని కటింగ్ అనేది ఇచ్చేసాను. అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్యాప్సికమ్ కర్రీ తయారు చేస్తున్నాను కదా. ఇక్కడ నేను ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి తీసేసుకొని త్వరగా క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ చేసుకున్నాను. అక్కడేమో గోధుమ రవ్వ పలావ్ క్యాబేజీతో రెడీ అవుతుంది. రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి పెద్ద పీసులు కాదు, కొంచెం చిన్న పీసులే కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇవి కూడా చిన్నగా కటింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. చిన్న పీసులు చేసి వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, వేసుకుంటే రుచిగానే ఉంటుంది. క్యాప్సికమ్ కర్రీ 1 అరకిలో చేసుకుంటే బాగుంటుంది.
ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ పెద్దలపై కూడా ఇందాక ఆఫ్ అన్నాను కదా, నెయ్యి వేసాను ఫ్రెండ్స్. అడుగును కూడా నెయ్యి అనేది వేసుకుంటే మరలా కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇదిగో నెయ్యి. ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వ పలావు మగ్గుతుంది, లోలో ఉంచేసాను. అడుగు దాకా మరలా ఇలా కలుపుకుంటే పొడి పొడిలాడే గోధుమ రవ్వ క్యాబేజీ వేసి చేస్తున్నాం పలావ్ అనేది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చెయ్యండి. ఇంకో కొంచెం మగ్గాలి. మగ్గినాక ఫ్రెండ్స్ ఇదిగో నెయ్యి వేసి చేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం, బాగుంటుంది. ఆ తర్వాత మగ్గాక దానిపైన కొంచెం వేసుకొని నెయ్యి వేసిన గోధుమ రవ్వ పలావు ఎలా ఉందన్నది చెప్తాను ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను క్యాప్సికమ్ అనేది మొత్తం కటింగ్ అనేది అయినాక ఫ్రెండ్స్ చూడండి, ఇంకా కొంచెం అనేది 2 నిమిషాలు ఉంచేయాలి. అంటే ఇక్కడ నీరుగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకా పొయ్యి మీదే ఉంచాను. 2 నిమిషాల సమయం పట్టిద్ది. ఒక్కసారి కలుపుకున్నాక ఫ్రెండ్స్ నీరంతా పలావ్ క్యాబేజీ గోధుమ రవ్వ పలావ్ అనే తయారవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన గోధుమ రవ్వ క్యాబేజీ వేసిన పలావ్ రెడీ అవుతుంది. ఈ చల్లారినాక పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వేడి మీద ఉంది కదా, మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెయ్యి వేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేయచ్చు వేడి వేడిగా. దేంతో పని లేదు ఫ్రెండ్స్. చూడండి, ఒక్క 2 నిమిషాలు ఇదే విధంగా మూత పెడతాము. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ పచ్చిమిర్చిని చూడండి ఫ్రెండ్స్, 4 కాదు 5 6 ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికమ్, పెద్దలపై ముక్కలు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను క్యాబేజీని. చూడండి, మరలా వేస్తాను ఉప్పు కూడా, అంటే ఇందాక చూపించలేదు. కొంచెం వాటర్ అనేది పట్టేసేసుకొని మరలా కొంచెం క్యాబేజీని క్లీన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ తయారు చేస్తున్నాను. బాగుంటుంది రైస్లోకి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో పూర్తి దాకా చూడండి, కాస్త నాకు రీచ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ముందుకెళ్తా, ఛానల్ అనేది ముందుకెళ్ళిద్ది. అదేవిధంగా మనము దట్టంగా కాస్త మంచి పెద్ద బండియే పెట్టుకోవాలి, పెద్దదే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి సంబంధించినవన్నీ దగ్గరే పెట్టేసేసుకొని ఇక్కడ సిమ్లో ఉంచేసాను. మగ్గుతుంది, ఉడుకుతుంది. ఇక్కడ ఆయిల్ మాత్రం బాండీలో తడి లేకుండా ఆయిల్ అనేది వేసుకోవాలి. బాగా వేసాను ఫ్రెండ్స్. నేను 100 గ్రాముల దగ్గర 100 గ్రాముల దాకా వేసాను. ఆ కర్రీకి అవసరమైద్ది ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన దాకా కాస్త మంచిగా మనం తయారు చేసుకుంటున్నాము. ఆయిల్లోనే జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఎక్కువ కర్రీయే కదా ఫ్రెండ్స్, ఎక్కువగా చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఇంకా మనం బాగా ఆయిల్ వేడి అవుతుంది కదా, జీలకర్ర అనేది ఈ విధంగా కలుపుకోవాలి. క్యాబేజీని వేసుకోవాలి.
సద్దలకాయ ముక్కలు, చూడండి సద్దలకాయ ముక్కలు క్యాబేజీని వేసాను ఫ్రెండ్స్. సన్నగా అయినా తురుముకోవచ్చు క్యాబేజీని. అంతా క్లీన్ చేసుకుని తురుముకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగా మొత్తం క్యాబేజీని సద్దలకాయ ముక్కల్ని వేసుకోవాలి. సద్దలకాయ ముక్క ఒక పెద్ద గడ్డ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎర్రగడ్డ పెద్దదే తీసుకున్నాను. ఇక్కడ మంచిగా ఇదే విధంగా క్యాబేజీని ఈ విధంగా చూడండి వేసుకొని మనం చూడండి ఇక్కడ గెరెట్తో కలుపుకున్నాను. చాలా మంచిగా ఇది వెంటనే మంచిగా. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం తురిమి వేసుకుంటే ఆ రుచే వేరు, చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ తక్కువైనా మరలా వేసుకోవచ్చు సాల్ట్ని. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయిన దాకా ఆ పోపు అంతా పట్టిద్ది ఫ్రెండ్స్ వేగనిస్తేనే. ఇక్కడ చూడండి పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక ఫ్రెండ్స్ సన్నగా నైస్గా తరిగిన క్యాప్సికమ్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకున్నాక బాగా సాల్ట్ కూడా వేసాం కదా, అసలు ఎంత రుచిగా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. నేను అదే వేస్తున్నాను. పచ్చిమిర్చి, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కారం సరిపోతే కారం కూడా వేసుకో. ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా అంటే అన్నీ ఘాటుగానే ఉంటాయి. పచ్చిమిర్చి వేసానుగా, కారం వేసినట్టుగా వేసుకున్నాను ఘాటు కోసం రైస్లోకి. ఇది అంతా ఇలాగా కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ పలావ్ వేడి ఉంది కదా, చల్లారిపోయింది. మూత పెట్టేసేద్దాం. ఇక్కడ వచ్చేసి అడుగుదాకా కలుపుకుందాం ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ. మూత పెట్టి దీన్ని కూడా ఉడకనియాలి కర్రీ. ఆ మూత ఆవిరికి బాగా పచ్చివాసన పోయిన దాకా ఉంచేసి ఇంకా కొత్తిమీర ధనియా పౌడర్ వేసుకోవాలి. బాగుంటుంది. మెంతికూర అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మెంతికూర అయినా ఆకుకూర అయినా వేసుకోవచ్చు. పాలకూర కానీ మెంతికూర కానీ. ఇక్కడ లాస్ట్ ఇదే విధంగా మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అదే విధంగా క్యాప్సికమ్ క్యాబేజీ కర్రీలోకి ఈ టమాటాలు కూడా ఘాట్లు పెట్టుకొని చిన్న చిన్న కాయల్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ వరకు ఉంచేసి బాగా కుక్ అయిందా లేదానని వేగిందా లేదానని చూసుకోవాలి ఫ్రెండ్స్.
మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉంటేను క్యాబేజ్ అనేది బాగా కుక్ అయ్యి అల్లం వెల్లి పేస్టు జీలకర్ర వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, బాగా నీట్గా వచ్చేసి ఒదిగింది. రైస్లోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక్క 10 నిమిషాలు టైం అనేది వేస్ట్ అనుకోకుండా పచ్చిమిర్చిని కూడా రైస్లోకి వేసుకొని తినేయచ్చు. ఇష్టం ఉంటే ఇక్కడ టమాటాలని 4 టమాటా కాయల్ని వేసుకుంటే ఇంకా గుజ్జుగా ఉంటుంది. మనకి ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకోవాలి, సన్నగా నైస్గా కడిగి వేసుకున్నాక ఫ్రెండ్స్ ఒక్కసారి అడుగుదాకా కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ కర్రీలోకి క్యాప్సికం క్యాబేజీ కర్రీ పచ్చిమిర్చి ఇన్ని కూడా రైస్లో వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఈ గోధుమ రవ్వ పలావ్ కూడా చేశాను కదా ఫ్రెండ్స్, క్యాబేజీ వేసుకొని చాలా రుచిగా తయారయ్యింది. 1 గ్లాస్ చేసుకుంటేనే చాలా ఒదిగింది. ఏదైనా ఒదిగిద్ది, మన చేతులతో మనం చేసుకుంటూ ఉంటేను అన్నీ సరిపోయినాయా లేవాలని చూసుకొని వేసుకుంటే. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. క్యాబేజీ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధంగా కలుపుకుంటే 2 నిమిషాలు పెట్టాక స్మూత్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించింది. ఇంకెందుకు లేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కర్రీ అనేది చేశాను. చేస్తేను చాలా అయితే అనుకున్నాను, దగ్గర పడిపోయింది కర్రీ అంతా. ఈ పచ్చిమిరకాయని అందులో వేసుకొని రైస్లో వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన క్యాప్సికం పచ్చిమిరకాయలతో తయారు చేసాము. బాగుంటుంది. మంటే ఉండవలేదు ఫ్రెండ్స్ పప్పుకాయలు. ఈ విధంగా తయారు చేశాను. పూర్తి దాకా చూసి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.